హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో పచ్చి కొబ్బరితో చేసుకునే ఐస్ క్రీమ్ రెసిపీని చూపించబోతున్నాను. కొబ్బరితో చేసుకునే ఈ ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి క్రీమ్ వాడకుండా, బీటర్ లేకుండా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ఈ ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఈ రెసిపీ కోసం కొబ్బరికాయని తీసుకోవాలి, లేదా ఇంట్లో మిగిలిపోయిన పచ్చి కొబ్బరితో అయినా ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న కొబ్బరికాయని 2 ముక్కలుగా కట్ చేసుకుని షెల్ని రిమూవ్ చేసి తీసుకోవాలి. ఇలా షెల్ని రిమూవ్ చేసుకున్న తర్వాత కొబ్బరికి పైన ఉండే బ్రౌన్ పార్ట్ని తీసివేయాలి. బ్రౌన్ పార్ట్ని తీసివేసిన తర్వాత కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను అరచెక్క కొబ్బరితోనే ఐస్ క్రీమ్ని చేస్తున్నానండి. కావాలంటే మీరు పూర్తి కొబ్బరికాయని తీసుకొని కూడా ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు. ఇలా అరచెక్క కొబ్బరి నుండి తీసుకున్న కొబ్బరి ముక్కలు 1 కప్పు వరకు ఉంటాయి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలని మిక్సీ జార్లోకి తీసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు కొబ్బరి నీళ్ళని తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు లేకపోతే ఈ ప్లేస్లో అరకప్పు పాలనైనా లేదా నీళ్ళనైనా తీసుకోవచ్చు. ఇలా కొబ్బరి నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత కొబ్బరిని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఎక్కడ కొబ్బరి ముక్కలు కనిపించకుండా ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. కొబ్బరిని ఎంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అంత సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1 కప్పు చిక్కటి మీగడ పాలని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని మరిగించుకుందాం. ఈలోగా చిన్న బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని తీసుకోవాలి. ఇందులోనే అరకప్పు పాలని తీసుకొని ఎక్కడ ఉండను లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక ఈ బౌల్ని పక్కనుంచుకోవాలి. పాలు ఇలా మరగడం స్టార్ట్ అయిన తరువాత అంచుల వెంట ఉన్న పాల మీగడని ఇలా పాలలోకి సరిచేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి. 2 నిమిషాల తరువాత ఇందులో అరకప్పు పంచదారని యాడ్ చేసుకొని పంచదార కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయి పాలు కొద్దిగా చిక్కబడిన తరువాత కార్న్‌ఫ్లోర్ మిక్స్ని మరొకసారి బాగా కలిపి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కార్న్‌ఫ్లోర్ని యాడ్ చేసుకున్న తర్వాత పాలు ఇలా చిక్కబడతాయి. పాలు ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా మధ్యలో కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తరువాత చూస్తే ఈ మిశ్రమం ఇలా ఇంకాస్త చిక్కబడుతుంది. మనం చేసుకునే ఐస్ క్రీమ్ రెసిపీకి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా, మరీ పచ్చగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్‌తో ఉండాలి. పూర్తిగా చల్లారిన తరువాత ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకున్న కొబ్బరితో పాటు తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని 30 సెకండ్స్ పాటు గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వలన కొబ్బరి పూర్తిగా పాలలో కలిసిపోయి ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని ఐస్ క్రీమ్ మౌల్డ్లోకి తీసుకుందాం. ఐస్ క్రీమ్ మౌల్డ్ లేకపోతే ఇలాంటి పేపర్ గ్లాస్లో అయినా ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో ఉండే ఏదైనా స్టీల్ డబ్బాలో అయినా, చిన్న స్టీల్ గ్లాస్లో అయినా ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ మిక్స్ని ఫిల్ చేసుకుందాం. ఇలా ఐస్ క్రీమ్ మిక్స్ని ఫిల్ చేసుకున్న తర్వాత మధ్యలో ఐస్ స్టిక్ని పెట్టుకొని టైట్గా మూత పెట్టి తీసుకోవాలి. ఇప్పుడు పేపర్ గ్లాస్లో ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా గ్లాస్లోకి ఐస్ క్రీమ్ మిక్స్ని తీసుకున్న తర్వాత పైనుండి పాలిథిన్ కవర్తో సీల్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ కొద్దిగా గట్టిపడిన తర్వాత నైఫ్తో ఘాటు పెట్టుకొని ఐస్ స్టిక్ని పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ని 8 నుండి 10 గంటల పాటు లేదా రాత్రంతా ఫ్రీజర్లో పెట్టుకోవాలి.
నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఐస్ క్రీమ్ చక్కగా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్‌ని 5, 10 సెకన్ల పాటు వాటర్‌లో డిప్ చేసి తీసుకోవాలి. ఇలా 10 సెకన్ల పాటు వాటర్‌లో డిప్ చేసుకున్న తరువాత ఐస్ క్రీమ్‌ని మెల్లగా డీమాల్ట్ చేసి తీసుకోవాలి. అంతేనండి, ప్లేట్‌లోకి తీసుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి ఐస్ క్రీమ్ రెడీ. ఈ ఐస్ క్రీమ్ కొబ్బరి ఫ్లేవర్‌తో చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇలా ఎటువంటి క్రీమ్ కానీ, బీటర్ కానీ వాడకుండా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్‌గా ఈ ఐస్ క్రీమ్‌ని చేసుకోవచ్చు. ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు కానీ ఇలా కొబ్బరితో ఐస్ క్రీమ్‌ని చేసి పెట్టండి. పిల్లలకి బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.